తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఎస్పెషల్ మొత్తం ఆంధ్ర రూలింగ్ ఉన్నప్పుడు అంతా కూడా హైదరాబాద్లో ఉన్న ఎస్సీ ఎస్టీ భూములన్నిట్లను కూడా ఆక్యుపై చేసింది ఎవరంటే ఆంధ్ర కమ్మాస్, రాయలసీమ రెడ్డిస్. కొన్ని కేసులు కోర్టులలో ఉన్నాయి. కోర్టులు డిక్లేర్ చేసిన ఈ భూమి తెలంగాణ అతనిది, తెలంగాణ బీసీలో దళితుందో అంటే ఇప్పటికి కూడా ఆ భూమిని వెకెట్ చేయండి. ఇట్లా భూమి పైన లెక్కలేనంత ఆధిపత్యాన్ని సంపాదించుకున్నారు. దాంతో ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారంటే రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది వాళ్ళకు రాజకీయం అనేది వాళ్ళకు ఒక కొత్త రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ని చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు. ఇక ఈ మధ్య నిన్న అసెంబ్లీలో జోరు చూస్తే ఏంటంటే వాళ్ళకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చిపోయింది. ఏంటి అంటే ఇక ఏ కులానికి ఎంత భూమి ఉంది, ఎవరికి రైతు బంధు బెనిఫిట్ చేసింది, గవర్నమెంట్ నౌకర్లు వేస్తే ఏ కులానికి ఎన్ని నౌకర్లు వచ్చినాయి, ఎవరు చదువుకున్నారు, హాస్పిటల్ చుట్టూ ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎవరు ఇంకా అనాగరికంగా ఏమి తొక్కేసుకొని ఒక కూర వేసుకొని బతుకుతున్నారు. ఇవన్నీ విషయాలు కూడా బయటకు వస్తాయి. మొత్తం సోషో ఎకనామిక్ అవుట్లుకే బయటకు వస్తాయి. విశారదాన్ని ఏమంటుందంటే అస్త్రం అంటున్నా. ఈ అస్త్రాన్ని మీరు వాడండి, మీరు వీరులు కాండి. విశారదన్ వీరుడు కాదు, వీరుడు అయిపోయింది. విశారదన్ చరిత్రలో నిలిచిపోయిండు. కానీ ఈ అస్త్రాన్ని మీరు వాడండి, మన వాళ్ళతో వాడించండి, మనం వీరులం అవుతాం, మనం చరిత్రలో నిలిచిపోతాం.